హలో డిబగర్ బావ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్లేలిస్ట్ కోడ్ అండ్ ప్లే జేఎస్ ఎడిషన్. ఈరోజు మనకు వచ్చిన కష్టం ఏంటంటే, అదే బావ కష్టం అంటే ఈరోజు మనం సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, నీకు ఇంటర్వ్యూలో నేను ఇంటర్వ్యూ చేసేవాడు నీకు ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చాడు. సో వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే నీ నుంచి ఈ అరేని రివర్స్ చేయమంటున్నాడు. దట్ మీన్స్ ఈ అరే లోపల ఉన్న ఎలిమెంట్స్ని రివర్స్ చేయమంటున్నాడు. నువ్వు ఇక్కడ చూసావంటే ఇన్పుట్ అరేలో 28 స్టార్టింగ్లో ఉంది, ఇక్కడ వచ్చి 28 ఎండింగ్లో ఉంది. లైక్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది రివర్స్ ఆర్డర్లో ఇక్కడ ప్రింట్ చేయమంటున్నాడు వాడు. సో దీనికి మన దగ్గర మల్టిపుల్ అప్రోచెస్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ అప్రోచెస్లో నీకు నేను ఇప్పుడు కొన్ని అప్రోచెస్ చెప్తాను. సో వాటిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నీకు జావాస్క్రిప్ట్లో ఒక ఇన్బిల్ట్ మెథడ్ అనేది ఉందన్నమాట. అది ఏంటంటే array డాట్ రివర్స్. సో ఈ రివర్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తే ఏంటంటే నీకు డైరెక్ట్గా ఇది అచీవ్ చేసేయచ్చు. సో లెట్స్ చూద్దాం ఎలా. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఒక అరే ఉంది, రైట్? ఈ అరేని నువ్వేం చేయాలంటే array డాట్ రివర్స్ అని చెప్పి దీన్ని కానీ ఫంక్షన్ కానీ ఇన్వోక్ చేసావంటే కన్సోల్లోకి అవుట్పుట్ లాక్ చేద్దాం. కన్సోల్ డాట్ లాక్ array. ఇప్పుడు నువ్వు చూసావంటే నీకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసింది 456, 78 ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసింది. బట్ నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే దీనికి నీకు ఇచ్చిన సోర్స్ అరే అనేది కంప్లీట్గా ఓవర్ రైడ్ అయిపోతుంది నువ్వు చేసే ఆపరేషన్తో. సో దీన్ని నువ్వు సాల్వ్ చేసుకోవాలి. దట్ మీన్స్ నీ సోర్స్ అరేని నువ్వు ఓవర్ రైడ్ చేయకూడదు అనుకుంటే దెన్ నీకు ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ. అది ఏంటంటే నువ్వు షాలో కాపీ క్రియేట్ చేయడం. షాలో కాపీ అంటే ఏం లేదు మామ, సోర్స్ అని నువ్వు డిస్టర్బ్ చేయకుండా ఇంకో దాన్ని క్రియేట్ చేసుకోవడం. లెట్స్ సీ షాలో కాపీ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను నీకు. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకో, లైక్ షాలో కాపీ అనే వేరియబుల్ నేను క్రియేట్ చేస్తున్నా. ఈ వేరియబుల్లోకి నేను ఏం చేస్తానంటే యూజింగ్ స్ప్రెడ్ ఆపరేటర్. అసలు ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటి అనేది మనం మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. సో నువ్వు ఒకసారి వెళ్ళి చూడు. సో స్ప్రెడ్ ఆపరేటర్ ఈస్ నథింగ్ బట్ డాట్ 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 ఇన్ జావాస్క్రిప్ట్. సో ఇది ఏం చేస్తుందంటే ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ స్టోర్ చేస్తుంది అనమాట. సో దానికి సింటాక్స్ వచ్చి ఇది. నౌ ఇప్పుడు ఏం చేసావంటే నువ్వు షాలో కాపీ క్రియేట్ చేసావు నీ సోర్స్కి. నౌ ఇప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఈ అరేని కాకుండా నువ్వు ఈ షాలో కాపీని రివర్స్ చేసుకోవచ్చు. షాలో కాపీ డాట్ రివర్స్. సో వన్స్ నువ్వు ఇది రివర్స్ చేసిన తర్వాత కన్సోల్లోకి షాలో కాపీ అనే వేరియబుల్ని కానీ నువ్వు కానీ ప్రింట్ చేస్తే సో ఇట్ విల్ రిటర్న్ యువర్ డిజైర్డ్ అవుట్పుట్. సో ఇది వచ్చేసి మన రెగ్యులర్ అరే, దట్ మీన్స్ నీ సోర్స్, అండ్ ఈ షాలో కాపీ అనేది ఏంటంటే నీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనమాట. టర్మినల్ ఒకసారి క్లియర్ చేసి ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు నువ్వు చూసావంటే నీ సోర్స్ అరే డిస్టర్బ్ అవ్వలేదు, అండ్ దాంతోపాటు నీకు కావాల్సిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కూడా నువ్వు రిటర్న్ చేసావు. సో ఇది వన్ వే ఆఫ్ అప్రోచ్ మావా, యూజింగ్ array డాట్ రివర్స్ అనేది. ఈ ప్రాబ్లమ్ని ఇంకో వేలో సాల్వ్ చేయాలంటే యూజింగ్ లూప్స్. ఈ లూప్స్లో కూడా నువ్వు మల్టిపుల్ వేస్లో, ఐ మీన్ మనకి నార్మల్గా లూప్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఫార్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ లూప్ ఉంటుంది, అండ్ స్విచ్ కేసెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నువ్వు ES6లోకి వెళ్ళావంటే forEach ఉంటుంది, forIn ఉంటుంది, forOff ఉంటుంది. సో ఇవన్నీ నువ్వు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ వీడియో లెంత్ చాలా పెద్దదైపోద్ది. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ వీడియోలో నీకు సేమ్ ఈ రివర్స్ అనే ఒక అల్గరిథంని నువ్వు ఫార్ లూప్లో ఎలా అచీవ్ చేయొచ్చు అండ్ forEach లూప్లో ఎలా అచీవ్ చేయొచ్చు అని నేను చెప్తాను. అండ్ వీటన్నిటికీ కోడ్ మొత్తం మన గిట్ రిపోజిటరీలో స్టోర్ చేస్తాము. ఆ గిట్ రిపోజిటరీ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నువ్వు ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి మన గిట్ రిపోజిటరీలోకి వెళ్ళి ఆ కోడ్ చూసి నువ్వు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయి. వితౌట్ ప్రాక్టీస్ నీకైతే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది పక్క రాదు. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్, రివర్స్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే లూప్స్లోకి వెళ్తున్నాం కదా మనం. ఓకే, లూప్స్. ఈ లూప్స్లో మనం ఫస్ట్ అనుకున్నది ఏంటంటే యూజింగ్ ఫర్ లూప్, రైట్? ఫర్ లూప్స్. ఇప్పుడు ఈ లూప్స్ రాయాలంటే మనం స్టార్టింగ్ నుంచి అనుకునేది ఏంటి? సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్సైడ్ ఏ ఫంక్షన్ అంటాం. నేను ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఫంక్షన్ ఏంటంటే రివర్స్. ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం. సో వన్స్ క్రియేట్ చేసేసిన తర్వాత దీంట్లోకి ఏం చేస్తానంటే ఇన్పుట్ అరే అనేది ఒక ఫంక్షన్ పారామీటర్ ఇచ్చేసాము. అండ్ ఈ ఫంక్షన్ని మనం కాల్ చేసుకోవాలి కదా. కాల్ చేసినప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్గా మనం ఏంటి, మనకు ఆల్రెడీ ఇక్కడ అరే అని చెప్పేసి ఇన్పుట్ అరే ఇచ్చేసాడు. సో దీన్ని మనం ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేసేస్తాం. డన్, బేసిక్ సెటప్ ఆఫ్ ఫంక్షన్ అయిపోయింది. సో నౌ ఇప్పుడు దీని లోపల మనం ఫర్ లూప్ రాయాలి. సో నార్మల్గా ట్రెడిషనల్ ఫర్ లూప్ అనేది నువ్వు ఎలా రాస్తావు? ఫర్ లెట్ i ఈక్వల్ టు 0 అంటావు, రైట్? ఇక్కడ నేను లెట్ ఎందుకు వాడుతున్నాను అని చెప్పి నీకు డౌట్ రావచ్చు, నేను వేరే కూడా వాడచ్చు అని చెప్పి. బట్ నేను ఈ ప్లేలిస్ట్లో చెప్పేదంతా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ES6 యూజ్ చేసే చెప్తాను కాబట్టి సో అందుకని నేను లెట్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో డోంట్ కన్ఫ్యూజ్, నువ్వు కావాలంటే వేరే కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ట్రెడిషనల్గా లెట్ i ఈక్వల్ టు 0 అంటావు, దెన్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇన్పుట్ array డాట్ లెంత్ అంటావు, దెన్ i ప్లస్ ప్లస్ అంటావు, రైట్? సో i ప్లస్ ప్లస్ అని చెప్పేసి దీన్ని నువ్వు కానీ ఇక్కడ లెట్స్ సీ దీన్ని కన్సోల్లోకి లాక్ చేద్దాం ఏమవుతుందో. సో కన్సోల్లోకి లాక్ చేసి నువ్వేమంటావు అంటే ఇన్పుట్ array ఆఫ్ i అంటావు, రైట్?
సో లెట్స్ సీ ఇప్పుడు అది అవుట్పుట్ ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నువ్వు చూసావంటే నీకు వాడు ఇచ్చిన సోర్స్ అరే లైక్ 28, 215 ఇవన్నిటిని ఆర్డర్లో నీకు ప్రింట్ చేసింది. బట్ ఇక్కడ నీకేంటంటే ఇది రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి, రైట్? సో రివర్స్ ఆర్డర్లో నీకు ప్రింట్ అవ్వాలంటే ఈ ట్రెడిషనల్ ఫార్ లూప్ని నువ్వు ఒక చిన్న ట్వీక్ చేయాలి మావా. ఆ చిన్న ట్వీక్ ఏంటి అంటే, సో ఇప్పుడు లెట్ i = 0 అంటావు కదా, ఈ i = 0 ప్లేస్లో నువ్వేం చేస్తావంటే ఇన్పుట్ array డాట్ లెంత్ -1 అని ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయి. ఇక్కడ నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే -1 నీకు ఎప్పుడైనా అర్రే అనేది ఇండెక్సింగ్ నీకు 0తో స్టార్ట్ అవుతుంది. లెట్స్ సే ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ array డాట్ లెంత్ అని ఇచ్చేసానంటే ఇది 7 అవుతుంది, రైట్? బట్ ఇక్కడ నువ్వు ఇండెక్సింగ్తో కంపేర్ చేసి ఇది 0, 1, 2, 3, 4, 5, 6, సో 7th ఎలిమెంట్ లేదు. సో నీకు ఎర్రర్ త్రో చేస్తుంది ఆబ్వియస్గా. సో అందుకని నువ్వేం చేస్తావంటే -1 అనే ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇక్కడ పర్ఫామ్ చేయి. నెక్స్ట్ ఈ స్టెప్లో ఏం చేస్తావంటే ఇది రిమూవ్ చేసి >= 0 అని ఇవ్వు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే అల్టిమేట్లీ 0 అనే దాంతో చెక్ చేస్తుంది అనమాట. అండ్ నువ్వు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి i++ ప్లేస్లో i - అనేది ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు చూసావంటే ఇంతకుముందు ఇది నార్మల్ ఆర్డర్లో ప్రింట్ చేసింది కాస్త ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో నీకు ప్రింట్ అయింది ఎవ్రీథింగ్, రైట్? సో నౌ ఇప్పుడు ప్రింట్ చేయడం అనేది కాదు కదా, వాడికి ఏంటంటే ఒక అర్రే కావాలి, అర్రే ఆఫ్ ఎలిమెంట్స్ని నువ్వు రివర్స్ చేయాలి. సో ఇన్ దాట్ కేస్ నువ్వేం చేస్తావంటే ఇంకొక కొత్త వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకో. సో ఆ వేరియబుల్ నేమ్ ఏంటంటే కాన్స్ట్ రివర్స్డ్ అర్రే. సో ఈ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకొని దీనికి ఒక ఎంటీ అర్రే అనేది అసైన్ చేసి పాడే. మనకి జావాస్క్రిప్ట్లో ఒక ఇన్బిల్ట్ మెథడ్ ఉందన్నమాట. ఆ ఇన్బిల్ట్ మెథడ్ దేనికి యూజ్ చేస్తామంటే అర్రేలోకి నువ్వు ఏదన్నా ఒక ఎలిమెంట్ని నువ్వు తవ్వాలనుకుంటున్నావు, పుష్ చేయాలనుకుంటున్నావు, మన భాషలో నెట్టడం అంటాం కదా పుష్ అనేది, అదనమాట. సో ఇక్కడ వచ్చే ఒక్కొక్క ఎలిమెంట్ని నువ్వు ఈ ఎంటీ అర్రేలోకి తవ్వాలన్నమాట. దట్ మీన్స్ నూకడం అనేది పుష్ అనమాట ఇక్కడ, రైట్? సో ఇప్పుడు ఈ రివర్స్డ్ అర్రే డాట్ పుష్, ఈ పుష్ని నువ్వు ఎలా యూజ్ చేయాలంటే పుష్ అయిన తర్వాత అగైన్ నువ్వు ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తావు అలానే కాల్ చేయాలి. ఎందుకంటే ఇది ఇన్బిల్ట్ మెథడ్ కాబట్టి, మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ అగైన్. సో పుష్ చేసిన తర్వాత నీకు ఎవ్రీ ఎలిమెంట్ని నువ్వు దీనిలో పంపించాలి కాబట్టి ఇక్కడ ఎవ్రీ ఎలిమెంట్ నువ్వు ఎలా ప్రింట్ చేసావు, లూప్ ఇన్పుట్ అర్రే ఆఫ్ i అని ప్రింట్ చేసావు కదా, దీన్ని సేమ్ ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇక్కడికి ఈ లూప్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఇది దీంట్లోకి దొబ్బేసినప్పుడు ఏంటంటే ఆ అర్రే అనేది అంటిల్ నీకు ఈ ఎలిమెంట్ అనేది మొత్తం కంప్లీట్ అయ్యేదాకా అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా అది నీకు అప్డేట్ అవుతూనే ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మన రివర్స్డ్ అర్రేని కన్సోల్లోకి లాక్ చేద్దాం. సో రివర్స్డ్ అర్రే, సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే నీకు రివర్స్డ్ అర్రే అనేది ప్రింట్ అవుతుంది. ఇది వన్ వే ఆఫ్ అప్రోచ్. సో ఇదేంటంటే ట్రెడిషనల్ ఫార్ లూప్ కదా, సో దీన్నే నువ్వు యూజింగ్ ఫర్ఈచ్ లూప్ కూడా చేయొచ్చు. ఫర్ఈచ్ లూప్ ఏంటంటే కొంచెం ట్రిక్కీ ఉంటుంది బట్ అగైన్ ఈజీ. సో నువ్వు ఈ i = 0, i = 1 ఇవన్నీ రాయక్కర్లేదు ఫర్ఈచ్కి. డైరెక్ట్గా నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇన్పుట్ అర్రే డాట్ forEach. సో ఫర్ఈచ్ అనేది ఏంటంటే అగైన్ జావాస్క్రిప్ట్లో అదొక ఇన్బిల్ట్ అర్రే మెథడ్, ఓకే? సో ఈ ఇన్బిల్ట్ అర్రే మెథడ్ని నువ్వు యూజ్ చేయాలి అంటే దీంట్లోకి నువ్వు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేయాలి. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, అగైన్ ఇది సింపుల్ మా ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ని నువ్వు ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లాగా, ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసావంటే ఇది ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్లోకి నువ్వు ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లాగా ఈ అర్రే అనే ఒక వేరియబుల్ని పాస్ చేస్తున్నావు. సో ఈ వేరియబుల్ ప్లేస్లో నువ్వు కానీ ఇంకొక ఫంక్షన్ని కానీ పాస్ చేస్తే దెన్ అది కాల్ బ్యాక్ ఫంక్షన్, సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఏంటంటే నాకు ఈ ఫంక్షన్కి అగైన్ నాకు 2 పారామీటర్స్ కావాలి. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే ఎలిమెంట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఈ ఇన్పుట్ అర్రే అనేది మనకి ఈ అర్రే, రైట్? సో ఈ అర్రేలో ఎవ్రీ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్ అనే పారామీటర్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ELM అని ఇస్తాను దీనికి. అగైన్ ఈ ఎలిమెంట్ ఎవ్రీ ఎలిమెంట్కి ఒక ఇండెక్స్ ఉంటుంది కదా ఈ అరేలో. లెట్స్ టేక్ ఈ 28 అనే దానికి ఇండెక్స్ ఏంటంటే 0, 215కి ఇండెక్స్ ఏంటంటే 1, 655కి ఇండెక్స్ ఏంటంటే 2, అలాగా ఇన్ఫైనైట్ ఇండెక్సెస్ కూడా వెళ్తుంటాయి, రైట్? ఆ ఇండెక్సెస్ని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ IDX అని చెప్పి ఇంకో పారామీటర్ ఇస్తాను నేను, క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ ఇది ఎలాగైతే యూజ్ చేసామో అలానే బట్ లిటిల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రివర్స్ అరే డాట్ పుష్ అంటున్నాం కదా, రివర్స్ అనేది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఒక ఎంటీ అరే. నౌ ఈ ఎంటీ అరేలోకి నువ్వు ఎలిమెంట్స్ పాస్ చేయాలి అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్, ఇక్కడ ఇండెక్స్ పాస్ చేయాలి, రైట్? ఈ ఇండెక్స్లో నువ్వేం పాస్ చేయాలి అంటే నేను చెప్తా. సో ఇన్పుట్ అరే డాట్ లెంత్. అగైన్ ఈ ఇన్పుట్ అరే డాట్ లెంత్ అంటే మనం ఇక్కడ చూసాం. సో దీని లెంత్ ఏంటి, నార్మల్గా 7, రైట్? 1, 2, 3, 4, 5, 6, 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీని లెంత్ 7. అగైన్ ఇప్పుడు దీనికి నువ్వు మైనస్ ఇండెక్స్ అనేది ఏంటంటే మనం అనుకున్నాం కదా ఎవ్రీ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్, ఈ ఇండెక్స్కి +1 అని పెట్టు.
సో కంగారు పడుకు, నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సింపుల్గా ఇప్పుడు నువ్వేం చేయాలంటే బేసికల్గా నీ అరేని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి యూజింగ్ ఫర్ఈచ్ కదా. సో ఇన్ దిస్ కేస్ నువ్వేం చేయాలంటే ఇక్కడ నువ్వు డైరెక్ట్గా ఐ పాస్ చేసావు. ఈ ఐ ఏంటంటే ఇక్కడ నువ్వు రివర్స్ ఆర్డర్లో పెట్టుకున్నావు కదా. సో ఈ రివర్స్ ఆర్డర్ని ఈ ఐ అనేది బ్యాక్ సైడ్ ఈ అరే రివర్స్లో నుంచి తీసుకొని వస్తుంది. బట్ మనకి ఫర్ఈచ్ అనేది ఏంటంటే నార్మల్గా నీకు ఈ ఎలిమెంట్స్ ఎలా అయితే ఉన్నాయో అలా ప్రింట్ చేస్తుంది. సో దీన్ని నువ్వు రివర్స్ ఆర్డర్లోకి చేంజ్ చేయాలి అనుకుంటే దెన్ అప్పుడు నువ్వేం చేయాలి, ఇన్పుట్ అరే, లెట్స్ టేక్ ఇన్పుట్ అరే, దీనికి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. సో ఇప్పుడు ఇన్పుట్ అరే ఏంటంటే నీకు ఈ అరే రైట్. సో ఈ అరే లోపల ఇన్పుట్ అరే డాట్ లెంత్. సో ఇన్పుట్ అరే లోపల లెంత్ ఎంత ఉంది, 7 ఉంది రైట్. దీని లెంత్ 7 ఎందుకంటే మనకి 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 7. సో నవ్వు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మ్యాథమెటికల్ ఆపరేషన్లో మైనస్, దెన్ ఇప్పుడు ఈ ఇండెక్స్ ఏంటంటే ఎవ్రీ టైం డైనమిక్ అనమాట. సో డైనమిక్ ఇప్పుడు ఫస్ట్ ఈ ఎలిమెంట్ వచ్చింది రైట్, 28 వచ్చింది. ఇన్పుట్ అరే లెంత్ ఇది 7. ఓకే, ఈ 7 ఇది లెంత్ 7 అండ్ మనకి వచ్చే ఎలిమెంట్ 28. ఈ 28 యొక్క ఇండెక్స్ ఏంటి, 0. ఓకే, 0. ఇక్కడ నేను ఏంటంటే +1 చేస్తున్నా. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నీకు ఇది ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇన్పుట్ అరే ఆఫ్ 6 అవుతుంది. సో ఇన్పుట్ అరేలో నీకు 6th రిఫరెన్స్ ఏంటి, 456. సో ఆబ్వియస్లీ ఇది 456ని పిక్ చేసి ఫస్ట్లోకి పుష్ చేస్తుంది. దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ మ్యాథమెటికల్ ఆపరేషన్. కొంచెం ట్రికీ బట్ ఇదే నీకు అల్టిమేట్లీ ఆప్షన్. అగైన్ నీకు ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్, సో ఫర్ ఈచ్ లో సెకండ్ ఎలిమెంట్ దట్ మీన్స్ 215 వచ్చింది. 215 వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ అరే అగైన్ లెంత్ ఏంటంటే 7, దాని ఇండెక్స్ ఏంటంటే 1 + 1 2. సో 7 - 2 5 అవుతుంది. 5 అవుతుంది కాబట్టి 78ని అగైన్ పుష్ చేస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇటు సైడ్ నుంచి ఎలిమెంట్ వచ్చినప్పుడు దీని ఇండెక్స్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి వచ్చే ఇండెక్స్ ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని నువ్వు పుష్ చేసేస్తున్నావు ఫ్రంట్ కి. దట్స్ ఇట్. సో నువ్వు ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఫర్ ఈచ్ లూప్ ని ప్రింట్ చేద్దాం అండ్ ఏమవుతుందో చూద్దాం. సో చూసావంటే నీకు రివర్స్ అరే ప్రింట్ అయిపోయింది. దట్స్ ఇట్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ నువ్వు వీటిని ఎలా క్రియేట్ చేయొచ్చు. అండ్ యూజింగ్ దీన్ని నువ్వు సేమ్ ప్రాబ్లమ్ని ఫార్ ఇన్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు, ఫార్ ఆఫ్ లూప్ ప్రింట్ చేసి చేయొచ్చు, స్విచ్ కేసెస్ యూజ్ చేసి చేయొచ్చు, వైల్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు, డూ వైల్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు. సో మల్టిపుల్ వేస్లో దీన్ని చేయొచ్చు. అగైన్ ఈవెన్ నువ్వు దీన్ని ఫిల్టర్ యూజ్ చేయొచ్చు, రెడ్యూస్ యూజ్ చేయొచ్చు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అప్రోచెస్ బట్ దీస్ ఆర్ ద బెటర్ అండ్ క్లీనర్ అప్రోచెస్. నువ్వు కావాలంటే అవి కూడా ట్రై చేసి నువ్వు నేర్చుకొని నాకు చెప్పు. మన ఇన్స్టాగ్రామ్ డిఎంలో నాకు మెసేజ్ అయ్యి నేను కూడా నీ నుంచి నేర్చుకుంటా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నాకు తెలిసి కొంచెమైనా నీకు ఇది యూజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను నీ యొక్క నెక్స్ట్ ఇంటర్వ్యూకి. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, అలాగే ఈ వీడియోకి ఒక కమెంట్ చేయి. చక్కగా ఫస్ట్ నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ ఇన్స్టాగ్రామ్లో మనది ఒక ఛానల్ ఉంది JavaScript డ్రామా క్లబ్ అని చెప్పి, ఆ ఛానల్ని పోయి గట్టిగా ఒక ఫాలోయింగ్. అంతే మావ, థ్యాంక్స్, బాయ్.